హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇప్పుడు మనం చెప్పబోయే విషయం ఏంటంటే మన ఇంటికి మన షాప్కి ఎవ్రీడే వాకింగ్ వస్తారనమాట. ఇది ఈ డాగ్ పేరు వచ్చేసి టామీ. అతను ఓనరు. వీళ్ళ దగ్గర ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటుంది, ఏమైతే తిని పెడుతుంది, దీనికి ఎట్లా బిహేవ్ చేస్తుందో అసలు దీని సంగతి ఏంటో మొత్తం తెలుసుకున్నామండి. తెలిసే అందరికైతే చెప్పే ప్రయత్నం ఉంటుంది. కాకపోతే మస్తు ఎనర్జీ ఉంటుంది, బాగా బలిసి చూడండి, ఏమేమి తింటాడు చూడండి. మాకు మంచిగా తినదే తింటాడంట. సో దాని ఫుడ్, దాని డ్రింక్స్, దాని మొత్తం ఏ టు జెడ్ తెలుసుకొని దీని గురించి చెప్పబోయే ప్రయత్నం అయితే హ్యాండిల్ చేస్తున్నా. ఎందుకంటే ఈ టామీ అంటే గుక్క ఏం చెప్తే నేను వింటాడంట. అసలు చూసి ఎక్కడెక్కడ వెళ్తుందో ఏమేమి చెప్తా చూద్దాం. తక్కువ దగ్గరికి మొత్తం దగ్గరికి మొత్తం ఇంకా మా వాయిస్ చాలా రా అనుకుంటారు ఇంకా. సో ఇదనమాట. ఇలా దాగిరి టామీ పేరు నిక్ నేమ్ వచ్చేసి టామీ అంటే తెలుస్తుంది. చూసి కదా ఇంత ఇంత టేబుల్ ఉంది. దీనిపైన ఈజీగా బైస్ ఆర్డర్ అంటే ఆల్రెడీ ఎక్కి వచ్చింది అనమాట. సో ఎప్పుడు ఉన్నారన్నా దీన్ని? ఇది 1.5 year అవుతుంది. 1.5 year అవుతుంది అనమాట. 1.5 year ఎక్కడ కొన్నారు, ఎక్కడ ఉన్నారు? ఇది మేము హైదరాబాద్ పంజాగుట్టలో కొన్నాం. అప్పుడు 15,000 కొన్నాం. 15,000 కొన్నారు. 1.5 year కింద. 1.5 year. ఫుడ్ ఏం తింటారు దీన్ని? ఫుడ్ ఇది జొన్న రొట్టెలు తింటుంది. జొన్న రొట్టె మళ్ళీ ఆఫ్టర్నూన్ సేమ్ ఫుడ్. ఆఫ్టర్నూన్ సేమ్ ఫుడ్. మనం ఏం తెలియదు అంటే చికెన్ మటన్ ఏమున్నా పెరుగు, అన్నం, పాలు, అన్నం ఏదైనా సరే. ఓకే. దాని తర్వాత లంచ్ డిన్నర్ సేమ్ మళ్ళీ జొన్న రొట్టెలు తింటుంది. దీని టాయిలెట్స్ వాష్రూమ్స్ ఎక్కడికి వెళ్తుంది? ఎన్ని రోజులకు వెళ్తుంది అసలు? ఇది వాష్రూమ్ డైలీ నైట్ మార్నింగ్ 3 floors బిల్డింగ్ ఉన్నది మనకి. ఆ బిల్డింగ్ పైన పోయి వాష్రూమ్ చేస్తుంది. ఒకవేళ టాయిలెట్స్ ఉంటే అలా టెర్రస్ పైన పోయి వాష్రూమ్ చేస్తుందంట. వాష్రూమ్ అయితే ఇలా డైలీ వాకింగ్ తీసుకొస్తాడు, అప్పుడు చేస్తుంది అనమాట. దీని మెయింటెనెన్స్ డైలీ ఎంత ఖర్చు వస్తుంది? మంత్లీ కానీ డైలీ కానీ? మంత్లీ చెప్పలేము మనము. డైలీ ఇంజక్షన్ కూడా ఉంటుంది. 6 months ఇంజక్షన్ వ్యాక్సిన్ ఉంటుంది. వ్యాక్సిన్ ఎక్కడ తీస్తారు? అది మన షాద్నగర్ తీసుకెళ్ళి వ్యాక్సిన్ వస్తుంది. ఎంత ఛార్జ్ ఎంత ఉంటుంది? అది 800 వ్యాక్సిన్. ఓన్లీ 6 months కోసం 800 వ్యాక్సిన్ ఉంటుంది అనమాట. కంపల్సరీ తీపిస్తారు 100%. అది కెపాసిటీ బాగానే ఉంది, బాగా తెలుస్తుంది. మీ లేకుండా కలిసింది కూడా. ఈ వెయిట్ ఇది 60 kgs ఉంటుంది. 60 kgs ఉందా? 60 kgs. కొన్నప్పుడు ఎంత ఉంది? ఇది 1 month బేబీ అంతే. 45 days బేబీ. 45 days బేబీలా ఎన్ని కేజీలు ఉండే అప్పుడు? ఎంత ఉంటుంది? 45 అంటే మ్యాక్స్ ఒక 1 kg 1.5 kg అంతే. ఇప్పుడు 15 kgs. ఇప్పుడు ఎంత? 60 kgs ఉన్నా? 60 kilos. 60 kilos అంటే 60 kilos అంటే మనం లాస్ట్ 40 kgs వరకు లేపుతాను. 60 kilos అంటే మామూలుగా చిన్నప్పుడు మెయింటెనెన్స్ మొత్తం అంతే ఉంది. సో ఇదైతే మెయింటైన్ చేస్తారు. ఎన్ని రోజులు నుంచి ఉంది? 1.5 year. 1.5 year నుంచి ఓన్లీ 1.5 పప్పి అంతే. పప్పి ఇది మళ్ళీ ఇంకా అడల్ట్ కాలేదు. ఇంకా పప్పే ఇది. ఇది మనకి ఫస్ట్ ప్రొమెలియన్ ఉండే, అది యాక్సిడెంట్ చనిపోయింది. నెక్స్ట్ పప్పి ఇది సెకండ్. అసలు ఎందుకోసం అనుకుంటున్నారు అసలు? ఈ డాగ్ ఉంటే మనకి ఇంట్లోకి ఎవరు రారు. ఓకే, సేఫ్టీ కోసం. సేఫ్టీ. ఇంకా 1 month పోయినా ఇదే మెయింటెనెన్స్ చేసుకుంటాం. ఫుడ్ మన పనులు ఉంటాయి, పనులతో చేపిస్తారు. సో ఇదన్నమాట. మొత్తం డాగ్ అయితే మంచిగా స్టైల్గా ఉంది అనమాట. రెడ్ కలర్ అంటే మన ఇక్కడ డస్ట్ కూడా అదే కలర్ ఉంటుంది కాబట్టి మ్యాచ్ అయితే చూసుకున్నారు. సో మన వినయ్ అనమాట ఇతని పేరు. మన షాప్ రెగ్యులర్గా గిరాక్ చేస్తున్నాడు. కోసం మనం సబ్స్క్రైబ్ చేసుకుంటాం ఛానల్ని. ఓకే, డన్.